జగన్ గారు కూలింగ్ చెల్లించుకుంటారు. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ కదా. రైట్ సార్. అజయ్ గారు మీ వైపే అన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఇవాళ మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుందా? అప్పుడు ఏదైతే 2014 నుంచి 19 వరకు మీరు ఏదైతే ఉన్నారో ఆ టైంలో ఏదైతే జరిగిందో మీరు అప్పుడు మేనిఫెస్టోని మీరు హానర్ చేయలేదు, అప్పుడు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు అన్న ఒక అపవాదం అయితే టీడీపీ అలయన్స్ పార్ట్నర్స్ మీద ఉంది. సేమ్ అలయన్స్ పార్ట్నర్స్ మళ్ళీ అదే అలయన్స్ పార్ట్నర్స్తో మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నప్పుడు మిమ్మల్ని నమ్మరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కాన్ఫిడెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఒకటి బలరాం గారు పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఇక్కడ. ఒకటి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనం విడిపోయాం. అప్పటికి 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉంది రాష్ట్రం. రాష్ట్రానికి రాజధాని లేదు, కూర్చునేదని కుర్చీ లేదండి ఆ రోజు. కానీ కూర్చునేదని కుర్చీ లేని దగ్గర నుంచి భవనాలు కట్టాం, అసెంబ్లీ కట్టాం, సెక్రటేరియట్ కట్టాం, హైకోర్టు కట్టాం, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాం, కియా వంటి అద్భుతమైన పరిశ్రమను తీసుకొచ్చాం, అశోక్ లేలాండ్ వంటి అద్భుతమైన పరిశ్రమను తీసుకొచ్చాం. ఈరోజు హుదుహుదు లాంటి ఒక ఉప్పెన వచ్చినప్పుడు కూడా 15 రోజుల్లో వైజాగ్ని మళ్ళీ సుందరీకరణంగా మార్చేశాం. ఇన్ని చేసినప్పటికి కూడా ఆ రోజు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పథకాలకి పేర్లు మాత్రమే మార్చారు. ఆ రోజు సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి హయాం నుంచి సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కొన్ని పేర్లు పథకాలకి ఆయన పేర్లు మార్చుకుంటూ వచ్చాడు. కానీ ఒక విషయం ఇక్కడ అందరూ మర్చిపోతున్నారు ఏంటంటే బలరాం గారు, 2014 నుంచి 2019 వరకు కూడా సరే మేము ఆ రోజు కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో మేము అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, నిరుద్యోగ భృతి ఇచ్చాం, చంద్రన్న బీమా ఇంటి పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, క్రిస్మస్ కానుక ఇచ్చాం, సంక్రాంతి కానుకలు ఇచ్చాం. అనేకమైన పథకాలు రాష్ట్రంలో నిర్మాణాలు చేశాం, భవన నిర్మాణాలు చేశాం, రోడ్లు వేశాం, టిడ్కో ఇల్లు నిర్మాణం చేశాం. ఇన్ని చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు, 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు మేము పెంచలేదు, నిత్యావసర ధరలు ఆకాశంలోకి మేము తీసుకెళ్లలేదు, పేదవాడి మీద పన్ను భారం మేము పెట్టలేదు, ఇంటి పన్నులు మేము పెంచలేదు, నీటి పన్నులు మేము పెంచలేదు, చివరికి చెత్త మీద పన్ను వసూలు చేయాలని ఒక చెత్త ఆలోచన మేము చేయలేదు ఆ రోజు. ఈరోజు పెద్దలు లింగమనేని శివప్రసాద్ గారు నాకు తెలిసి మొన్న వైసీపీ పార్టీలోకి వెళ్ళారు. వైసీపీ పార్టీలోకి వెళ్ళక ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అదే కేసీఆర్ భవన్ లో కూర్చొని అనేక సార్లు పేపర్ ఆర్టికల్స్ రాశారు వైఎస్ఆర్ ఫెయిల్యూర్ ప్రభుత్వం మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. ఈరోజు వాలంటీర్ల గురించి మాట్లాడారు ఇందాక శివప్రసాద్ గారు. ఇదే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకి సత్కారం ఒక కార్యక్రమం పెట్టి ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇదే కేశినేని భవన్ ముందు మీరు చేయాల్సిన సత్కారం కాదని మీరు అందులో అందరికీ కార్యకర్తలకే పెట్టారు. అందులో కొంతమంది దొంగ బుద్ధుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ తొలగించాలని ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి మాకు అండగా ఉండి మా వెన్ను తట్టి ఈ కార్యక్రమం మీరు చేయాలని చెప్పింది శివప్రసాద్ గారు ఆ రోజు. ఈ రోజు వాలంటీర్ల గురించి మేము మాట్లాడతాం కాదు, ఆ రోజు పెద్దలు శివప్రసాద్ గారు కూడా ఉన్నారు. జస్ట్ పార్టీ మారారు కాబట్టి కొన్ని వార్డ్స్ మారాలి, కొన్ని మాటలు మార్చాలి కాబట్టి ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పేసి. రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి అటర్ ఫ్లాప్ అని చెప్పి మేము చెప్పడం ఏంటి సార్? ఈ రోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళిన లింగంనేని శివప్రసాద్ గారు అనేకమైన ఆర్టికల్స్ ఉంటే తీయండి, ఆయన దగ్గర ఉంటే పెద్దలు ఆయన దగ్గర స్టోర్ చేసుకునే ఉంటారు కదా. ఒక నిమిషం, ఈ రోజు శివరామ్ ప్రసాద్ గారు రెస్పాండ్ అవుతున్నారు. శివరామ్ ప్రసాద్ గారు, అజయ్ గారికి ఒకటి తెలియదు. ఒకటి పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నుంచి కొన్ని మనకి వస్తాయి, ఇది మీరు చెప్పండి, ఇది మీరు చెప్పండి అని ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయనకి వచ్చి ఉంటాయి కాబట్టి పార్టీ స్పోర్ట్స్ పర్సన్ గా కూర్చున్నప్పుడు పార్టీ విధానాలను చెప్పాలి కాబట్టి కొన్ని చెప్తాం. అయితే ఇక్కడ ఒకటి వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు కదా, వాలంటీర్ల గురించి చేయమని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ వ్యవస్థని ఈ విధంగా చేయమని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ వ్యవస్థని బద్నాం చేయండి అని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఎన్ని వాట్సాప్ మెసేజ్లు వచ్చి ఎన్ని ఇది వచ్చినాయి. మరి ఇన్ని చెప్తున్న వాళ్ళు ఇటువంటి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారిని అడగలేదే. ఇదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడగండి. మోడీ గారిని ఈ దేశంలోనే ఉండడానికి అనర్హుడు అని చెప్పి ఇవాళ ఆయన్ని విశ్వగురు అని మన పొగిడాడంటే ఆయన అడగండి ముందేంది. ఎందుకు మార్చారు? మీరు మా నాయకుడు కదా, ఎందుకు మాట మార్చామని ఆయన అడగండి. ఏదో మనం మారిపోయాం కదా అని చెప్పి ఏదో అనుకుని అజయ్ గారు మీరు గురించి మాట్లాడేది కనుక మీ క్లారిఫికేషన్ ఇచ్చే టైం ఇచ్చాను. ప్లీజ్ మనం ఇష్యూ డివియేట్ కావద్దు ప్లీజ్. మీరు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ
ఇక్కడ కూర్చుని ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు మాట్లాడే ప్రతి మాట పార్టీ వాయిసే. Right. ముందు గుర్తు పెట్టుకోండి ముందు. ఓకే ష్యూర్ పార్టీ వాయిస్ అక్కడ అజయ్ గారు కన్క్లూడ్ చేయండి. మాట్లాడు. రైట్, అజయ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. బలరాం గారు, నేనేమంటున్నానంటే ఇక్కడ పార్టీ వాయిస్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టీ మీరు వాయిస్. ఏదైతే వచ్చి వాలంటీర్ల గురించి మాట్లాడారో దాని గురించి చేయమని చెప్పి పంపించింది చంద్రబాబు నాయుడు గారు. శివరాంప్రసాద్ గారు, ఇంకా ఇష్యూ సబ్జెక్ట్ వద్దు ప్లీజ్. మనం బడ్జెట్ మీద ఉందాం. మరి ఇష్యూ డిబేట్ కావద్దు ప్లీజ్. చెప్పండి నాకు. ఇవాళ చెప్తాం సార్. అంటే వాలంటీర్ల గురించి తర్వాత మాట్లాడదాం. ఎట్లా ఉంటారు అంటే వాళ్ళ ఓట్లు పోతాయనా లేకపోతే వాళ్ళు మనకు వ్యతిరేకంగా రైట్ వాలంటీర్ల గురించి మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. రైట్ బలరాం గారు, అజయ్ గారు ఏమన్నానంటే ఇక్కడ బలరాం గారు, నేనేమన్నానంటే ఇక్కడ పార్టీ వాయిస్ అంటున్నారు. అఫ్ కోర్స్ ఎవరిది మాత్రం పార్టీ వాయిస్ కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కదా ఈయన వచ్చి ఇక్కడ టీవీ ముందు కూర్చొని మాట్లాడుతాం. మళ్ళీ ఆ డిబేట్ లో సబ్జెక్ట్ లో రండి ప్లీజ్. వినండి, నేనే పర్సనల్ గా అజయ్ గారు సబ్జెక్ట్ లో రండి. వినండి సార్. బడ్జెట్ మీద కంప్లీట్ మై వర్షన్. Yes. మీ ఇష్టం. ఇప్పుడు ఒకటి నేనేమన్నానంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము అనేకమైన పథకాలు ఇచ్చినప్పటికీ ఏ రోజు కూడా ఒక్క రూపాయి మేము విద్యుత్ ఛార్జీ పెంచలా. ఓకే, ఆ విషయం పెద్దలందరికీ తెలుసు. ఇక్కడ ఏ రోజు మేము నిత్యావసర ధరలు పెంచలా. ఆ రోజు రాష్ట్ర మొత్తానికి తెలుసు, ప్రజానికి మొత్తానికి తెలుసు. కానీ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు కదా అజయ్ గారు. వస్తుంది బలరాం గారు. అజయ్ గారు, ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు కదా. మీకు రికార్డు ఉంది, ఆన్ రికార్డు ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదే రోడ్డు మీద తిరిగి చెప్తుంది అదే. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్న హామీలని కూడా అమలు చేయరు, అటువంటి హామీలను నమ్మొద్దు అని కదా అని చెప్తుంది. బలరాం గారు, ఒకటి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చక ఓడిపోవాలా. ఆ రోజు ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి మాయలో పడ్డారు, ఒక్క ఛాన్స్ మాయలో పడ్డారు. జగన్ ఆ రోజు ఏం చెప్పాడంటే ఈ రోజు చంద్రబాబు 10 రూపాయలు ఇస్తే నేను 100 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఓకే, ఈ రోజు చంద్రబాబు మీకు 1 రోడ్డు వేస్తే నేను 10 రోడ్లు వేసి చూపిస్తా అన్నాడు. ఈ రోజు చంద్రబాబు మీకు ఒక టిడ్కో ఇల్లు కడితే నేను మొత్తం రాష్ట్రం మొత్తం 31 లక్షల నిర్మాణం చేసి చూపించి మొత్తం అన్నాడు. ఏమీ లేవు కదా అవన్నీ ఈ రోజు రాష్ట్రంలో. రవికిరణ్ గారు రాష్ట్రంలో మేము ఒకటే చెప్తున్నాం బలరాం గారు, ఒకటే ఫైనల్ గా ఒక విషయం చెప్తే పెద్దలందరికీ కూడా, ఈ రోజు ప్రజలు జగన్ ని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజల దాకా ఎందుకు సార్, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళు సొంత కుటుంబం జగన్ ని నమ్మలేదంటే ఇక రాష్ట్ర ప్రజలు ఎందుకు జగన్ ని నమ్ముతారు? ఓకే, రైట్. రవికిరణ్ గారు, మీరు అలయన్స్ పార్ట్నర్గా సేమ్ అలయన్స్ మళ్ళీ వచ్చింది తెర మీదకి. అప్పుడు హామీలు నెరవేరలేదు కనుక ఇప్పుడు మీరు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అది అమలు అవ్వదు అని జనం